చాలా మోసపోయాను. కువైట్కి రావాలంటే అబ్బాయిలకు 21 సంవత్సరం, అమ్మాయిలకు 30 సంవత్సరాలు ఉండాలి. ఈ వీసా మేము ఫ్రీ ఇచ్చాము. ఇతను అమ్ముకోవడం అయితే జరిగింది. ఈ వీసా విషయంలో చాలా అయితే మోసపోయాను. అతను నిన్న ఎయిర్పోర్ట్ లో వచ్చిన తర్వాత అడిగాను, వీసా ఫ్రీనా డబ్బులా అని. డబ్బులు పెట్టి కొన్నానని చెప్పాడు. నమస్తే, చాలా ఇంపార్టెంట్ వీడియో. కువైట్కి రావడానికి ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలి? మగవారికైతే 21 సంవత్సరం, ఆడవారికైతే 30 సంవత్సరాలు. ఒక్కరోజు తక్కువ ఉన్నా కూడా మీకు వీసా అయితే ఇవ్వరు. ఓకేనా? అలాగే నేను కువైట్లో చాలా బాగా మోసపోయాను. అది ఎలా మోసపోయాను అనేది మీకు క్లియర్ గా ఈ వీడియోలో చూపిస్తా. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను నిన్న రాత్రి ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఇక్కడ కనపడుతున్న వ్యక్తిని అయితే పికప్ చేసుకువచ్చాను. మా తోటలోకి పనిచేయడానికి అయితే ఈ మనిషి వచ్చాడు. ఈ మనిషికి వీసా ఇచ్చేటప్పుడు మేము ఫ్రీ వీసా ఇస్తున్నామని అయితే చెప్పాము. ఓకేనా? అలాగే కువైట్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. మేము కూడా అతనికి వీసా అయితే ఫ్రీగా ఇస్తున్నాము. అతను కష్టం వచ్చినా నష్టం వచ్చినా వర్క్ చేసుకోవాలి. ఏదైనా శాలరీ విషయం కానీ, ఫుడ్ విషయంలో కానీ, అతనికి ఏదైనా ఇంకా జరగరాని విషయాలు ఏదైనా కష్టం అనిపించినప్పుడు నేను సపోర్ట్ చేస్తానని క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. అతను ఏం చేశారంటే, నేను వీసా ఇచ్చింది ఇక్కడే వేరే డ్రైవర్ కి. ఆ డ్రైవరు ఈ పాస్పోర్ట్ అతను లేడు. నిన్న నైట్ 4 గంటలకు ఎయిర్పోర్ట్ లో దిగాడు. మార్నింగ్ మెడికల్ చేపించాము. వెంటనే తీసుకెళ్లి తోటలో అయితే వదిలాము. అతనితోనే వీడియో కూడా చేపిస్తాను. ఓకేనా? అతను నేను అడిగిన తర్వాత ఏం చెప్పాడంటే, వీసా వచ్చి 25,000 రూపాయలకు అమ్ముకోవడం జరిగింది. చూడండి, అమ్ముకోవడం జరిగింది. మళ్ళీ నేను అతన్ని అడిగాను, ఇలా ఎందుకు చేశావు నువ్వు? అమ్మడం పద్ధతి కాదు కదా. నేను చెప్పాను, ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే తక్కువ బడ్జెట్ అంటే ఒకవేళ 5,000 10,000 తీసుకోవచ్చు కదా. 25,000 ఎందుకు తీసుకున్నారు? తీసుకోవడం పద్ధతి కాదని నేను అతన్ని అయితే అడగడం జరిగింది. వాళ్ళు వచ్చి బాంబే అతనండి అడగడం అయితే జరిగింది. అడిగిన తర్వాత అతను ఏమన్నాడంటే, నాకు మైండ్ లేదంట, అతనికి మైండ్ బాగా ఉందంట. ఎందుకు అంటున్నావు ఈ మాట అంటే, నువ్వు కువైట్కి వచ్చేటప్పుడు ఎంత ఖర్చు పెట్టుకోవచ్చావు అని అడిగాడు. నేను కువైట్కి వచ్చేటప్పుడు నాకు కూడా 75,000 80,000 అయిపోయిందని చెప్పాను. అప్పుడు నువ్వు వీసా ఫ్రీగా వచ్చావా, వీసా డబ్బులు పెట్టుకొని వచ్చావా అని అడిగాడు. నేను కూడా 20,000 పెట్టి వీసా కొన్నాను అన్నాను. వీసా ఎవరు తీశారు అన్నారు. మా రిలేటివే తీశారు, 20,000 ఇచ్చాను డబ్బులు కూడా అని నేనైతే చెప్పాను. అప్పుడు నీకు పూర్తిగా మైండ్ దొబ్బింది అన్నాడు. ఓకే, ఇంకా నీ మైండ్ ఏదో చెప్పు అన్నాను. నేను వచ్చినప్పుడు కూడా నాకు 1,00,000 రూపాయలు తీసుకున్నారు ఏజెంట్ వాళ్ళు. నాకు ఏజెంట్ ద్వారానే వీసా తీశారు. ఏజెంట్ వాళ్ళే 1,00,000 రూపాయలు తీసుకున్నారు. నేను వీసా కూడా 30,000, నా స్టాంపింగ్, ఎమిగ్రేషన్, మెడికల్ అన్నిటికీ కూడా 1,00,000 రూపాయలు, నా ఖర్చులు అంతా 1,00,000 రూపాయలు అయిపోయింది అని చెప్పాడు. మరి సరే, దీనికి దానికి ఏం సంబంధం అని అడిగాను. దీనికి దానికి సంబంధం ఏంటంటే, అతను ఏమన్నాడంటే, నువ్వు వీసా కొన్నావు, నేను వీసా కొన్నా, ఇతనికి ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? అర్థమైందా? ఇతనికి ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? ఇతనికి ఫ్రీగా ఇవ్వడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అని అడిగాడు. ఇంకా నాకు నోట్లో మాటలు రాలేదు. ఓకే బై, ధన్యవాద్ అని ఫోన్ అయితే పెట్టేయడం జరిగింది. అలా ఈ వీసా ఇవ్వడం అయితే ఫ్రీనేనండి. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు తీసుకున్న దానికి ఇంకా మనం ఏం చేయలేము. దానికి ఇంకా ఎన్నో లాజిక్ క్వశ్చన్లు అన్ని అడిగాడు. ఓకే, దాని గురించి ఇంకా మనం వదిలేయడం జరిగింది. ఓకేనా? ఇది 9వ నెలలో జరిగింది. ఓకే, ఈ వీసా తీవడం 9వ నెల 9వ తేదీ అయితే తీశాము. ఇప్పుడు ఎంత అండి? 9వ నెల 9 అంటే 10 9, అలాగే 11 9, 2 నెలల ఒక వారం అయితే జరిగింది. కానీ మనిషి అయితే తొందరగానే వచ్చేశాడు. ఈ వీసాలో టైం వచ్చి 4 నెలలు ఉంటుంది. ఓకేనా? అక్కడి నుంచి ఇండియాలో ఎక్కువ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇతను ఒకేసారి మెడికల్కి వెళ్ళాడు. ఓకేనా? ఇతను ఒకేసారి మెడికల్కి వెళ్ళారు. ఇదేనండి మెడికల్ సర్టిఫికేట్. ఇతను ఒకేసారి మెడికల్కి వెళ్ళారు. ఒకేసారి మెడికల్ అయితే ఇతను ఓకే అయ్యి వచ్చారు. ఓకేనా? కానీ అప్పుడే ఈ వీడియో చేయాలని నేను చాలా సార్లు అనుకున్నాను. కొందరు సమస్యలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ఎవరిని ఉద్దేశించి మాట్లాడకూడదని చెప్పి నేనైతే చేయలేదు. ఓకేనా? ఇది మెడికల్ సర్టిఫికేట్. ఓకే, అలాగే ఇంపార్టెంట్ సర్టిఫికేట్ కూడా ఒకటి ఉంది. అదేంటంటే, ఇంపార్టెంట్ సర్టిఫికేట్ చెప్తా చూడండి. పీసీసీ ఖచ్చితంగా ఉండాలి. పీసీసీకి ఇండియాలో 3 నెలలు టైం ఉంటుంది. ఓకేనా? 3 నెలలు టైం అయితే ఉంటుంది. ఇతను వచ్చి 6 9 అంటే 6వ తేదీ 9 2018. ఓకేనా? ఇది పాస్పోర్ట్ అప్లై చేయడము. ఓకే, అలాగే పీసీసీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చూస్తున్నారు కదా, ఇది పీసీసీ పేపర్. ఓకేనా?
పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అని అంటారు. ఇది పీసీసీ పేపర్ చూస్తున్నారు కదా, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. దీనికి 3 నెలలు టైం ఇస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. కొద్ది రోజులు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా పీసీసీలు చాలా లేట్ గా అపాయింట్మెంట్ వచ్చేటివి. ఇప్పుడైతే కొంచెం బాగానే జరుగుతుంది. వర్క్ అయితే ఫాస్ట్ గానే జరుగుతూ ఉంది. ఓకే, ఇది వచ్చి ఇండిగో కొని అంటే నాకు అప్పుడే డీటెయిల్స్ పూర్తిగా తెలిసేటివి. నువ్వు వీసా ఫ్రీగా కొన్నావా, అలాగే డబ్బులు పెట్టి కొన్నావా అని నేను అప్పుడే అడిగిండేవాడిని. అది తీసుకోవడం వల్ల నేను పొరపాటు చేశాను. ఇండిగో ఫ్లైట్ టికెట్ అండి. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇండిగో ఫ్లైట్ టికెట్ 11వ తేదీ 11వ నెల 11వ తేదీ 11:40 గంటలకు ఎయిర్పోర్ట్ లో నైట్ కువైట్ ఎయిర్పోర్ట్ లో దిగడం జరిగింది. అక్కడి నుంచి అతను కొత్తవాడు కాబట్టి అతన్ని తీసుకుని ఎయిర్పోర్ట్ నుంచి ఒక అండర్ గ్రౌండ్ ఉంటుంది, అక్కడికైతే తీసుకొస్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత మన కువైటీ బాబా బతాకా తీసుకెళ్లాలి. అంటే బతాకా అంటే సివిల్ కార్డు తీసుకెళ్లాలి. అక్కడ మనం ఒక 5 దినార్ల డబ్బులు కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అతన్ని మన దగ్గర పంపిస్తారు. ఓకేనా, వచ్చిన వెంటనే నేను కూడా ఆ రోజు మార్నింగే కువైట్ మెడికల్ కూడా చేంజ్ చేశాను. మళ్ళీ వాళ్ళు కూడా అతన్ని తీసుకుని పాటికి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఓకే, నేను 25,000కు వీసా కొన్నావా అని అడిగినప్పుడు అతను ముఖం చాలా చిన్నబోయింది. అంటే వీసా మేము ఫ్రీ ఇచ్చానని కూడా అతనికైతే చెప్పలేదు. ఎందుకంటే కొత్తగా వచ్చాడు కాబట్టి మనిషిని బాధ పెట్టించకూడదని నేనైతే చెప్పకుండానే అడిగాను. నీ ఖర్చు ఎంత వచ్చింది, నువ్వు ఎలా వచ్చావు ఏంటి అని అడిగిన తర్వాత అతని ఖర్చు మొత్తం 90,000 అయిందంట. ఓకేనా, ఇంకొక విషయం చెప్పాడు. నా పిల్లలు చిన్న పిల్లలు, నాకు ఇంట్లో పరిస్థితి చాలా బాగలేదు, నాకు హౌస్ కూడా లేదు, అందువల్ల నేను రావడం జరిగింది. చాలా ఖర్చు అయిపోయింది, నేను హౌస్ కూడా లేదు, ఉన్న తులాభారం బంగారు మొత్తం అమ్ముకొని ఇక్కడికైతే వచ్చానన్నాడు. అప్పుడు నాకైతే కళ్ళు నీళ్లు కారంది ఒకటే, చాలా బాధ ఫీలింగ్ పడ్డాను. ఈ సిచ్యువేషన్ ఎందుకు చెప్తున్నానంటే, నేను కొత్తగా వచ్చినప్పుడు కూడా మా అమ్మ చెవుల్లో కమ్మలు తాకట్టు పెట్టి నాకు మెడికల్ అందించింది. ఓకేనా, ఆ విషయం గుర్తొచ్చింది. అందువల్ల నేను అతనికైతే ఇంకా ఏం చెప్పలేదు, వీసా ఫ్రీ ఇచ్చామని చెప్పలేదు. దేవుడి దయతో అతను పని చేసుకుంటే సంతోషం అండి. ఓకేనా, ఇలా చాలా మంది కువైట్ వాళ్ళు వీసా ఫ్రీ ఇస్తున్నారు. దయచేసి వేలు ఆశించకుండా మీకు బడ్జెట్ ఒకవేళ 5,000-6,000 ఒకవేళ ఫ్రీగా ఇవ్వకూడదనే మనోభావం ఉన్న వాళ్ళు తక్కువ అమౌంట్ తీసుకుని వీసా ఇస్తారని నా చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరికి. ఓకేనా, ఈ విషయాన్ని మర్చిపోవద్దండి ప్లీజ్. దయచేసి అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ రారు. డబ్బులు లేకుండా అప్పులు చేసుకుని ఇంట్లో గడవని వాళ్ళు, ఫ్యామిలీ సమస్య ఉన్న వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే కువైట్కు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా రండి. ఏమంటే నేను చేసిన పొరపాటు ఏమంటే, ఈ విషయంలో నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, ఫస్ట్ నేను వీసా ఎవరికైతే ఇక్కడ కువైట్ లో డ్రైవర్కి ఇచ్చానో ఆ డ్రైవర్ దగ్గర ఇతని నెంబర్ తీసుకోవాల్సి అనేది పొరపాటు అదే చేశాను. ఎందుకంటే ఇతని నెంబర్ తీసుకొని అంటే నాకు అప్పుడే డీటెయిల్స్ పూర్తిగా తెలిసేటివి. నువ్వు వీసా ఫ్రీగా కొన్నావా, అలాగే డబ్బులు పెట్టి కొన్నావా అని నేను అప్పుడే అడిగిండేవాడిని. అది తీసుకోవడం వల్ల నేను పొరపాటు చేశాను. ఇందు మూలంగా నేను ఇంకొకరికి ఏం చెప్తున్నానంటే, మీరు ఎవరైతే కువైట్కి వస్తున్నారో వాళ్ళ నెంబర్ తీసుకొని మీరు కాంట్రాక్ట్ అవుతారని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మిస్ కాకుండా వీడియో చూసి అలాగే లైక్ కొట్టండి ప్లీజ్. లైక్ చేసి ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై కిసాన్.